స్టాఫ్ నర్సింగ్ కౌన్సిలింగ్ లో గందరగోళం నెలకొంది. అధికారులు నిన్న మధ్యాహ్నం 2 గంటలకు కౌన్సిలింగ్ పిలిచి ఇప్పటిదాకా కూడా వాళ్ళని ఎవరిని పట్టించుకోవట్లేరు, తమకు ఇవ్వాల్సినటువంటి కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి ఎటువంటి స్పష్టత ఇవ్వట్లేరు అంటూ హైదరాబాద్ కోటిలోని వైద్య విధాన పరిషత్ వద్ద వందలాది మంది స్టాఫ్ నర్సులు అక్కడ చేరుకున్నారు, అక్కడ అభ్యర్థులు చేరుకున్నారు. నిన్నటి నుంచి వాళ్ళు అక్కడ పడిగాపులు కాస్తున్నారు. అయినప్పటికీ కూడా తమను పట్టించుకునే వాళ్ళే ఎవరు లేరని, అసలు కౌన్సిలింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుందో తమకు అర్థం కావట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి వంశీ మనకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. వంశీ చెప్పండి, ఇంకా నెక్స్ట్ వాళ్ళని ఎవరిని వాళ్ళు కలవాలనుకుంటున్నారు, ఎవరిని కలవబోతున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఎట్లా వాళ్ళ అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లబోతున్నారు? రాజేష్, ఆందోళన కార్యక్రమం మాత్రం కొనసాగిస్తూ ఉన్నారు. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు స్టాఫ్ నర్స్ కౌన్సిలింగ్ కి సంబంధించి 6th జోన్ కి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా రావడం జరిగింది. ట్రాన్స్ఫర్స్లలో తమకు అన్యాయంగా జరిగిందని కూడా వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. భారీ ఎత్తున నర్సింగ్ స్టాఫ్ ఇక్కడికి రావడం జరిగింది. నిన్న కనీస వసతులు కూడా ప్రభుత్వం తమకు ఇక్కడ కల్పించలేదని కూడా వారు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఆప్షన్స్ ప్రకారం, జీవో ప్రకారంగా ఎక్కడ కూడా ట్రాన్స్ఫర్స్ జరుగుతలేవని కూడా వారు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా ప్రభుత్వం ఖచ్చితంగా ఈ కౌన్సిలింగ్ ని రద్దు చేయాలి, కౌన్సిలింగ్ ని మళ్లీ నిర్వహించాలని కూడా వారు డిమాండ్ చేస్తా ఉన్నారు. కేవలం స్టాఫ్ నర్సుకి సంబంధించే కాదు, ఫార్మసీకి సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా హెల్త్ అసిస్టెంట్స్ కి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్స్ లో కూడా కొంత తమకు అన్యాయం జరిగిందని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకు వేకెన్సీస్ ని మీరు దాచిపెడతా ఉన్నారు, ఎందుకు స్క్రీన్ ద్వారా ప్రొజెక్ట్ చేస్తలేరు అనేది కూడా వారు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మనం కొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ట్రాన్స్ఫర్స్ కి సంబంధించి వారికి ఎలాంటి అన్యాయం జరిగిందనే అంశానికి సంబంధించి కూడా వారి మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ప్రధానంగా ట్రాన్స్ఫర్స్ లో మాకు సీరియల్ ప్రకారం కౌన్సిలింగ్ జరగలేదు సార్. మాకు జస్ట్ నాన్ ఫోకల్ వాళ్ళని ఫస్ట్ పిలిచారు. సీరియల్ నెంబర్ లో ఉన్న ముందున్న వాళ్ళు పాప మెంటల్ రిటార్డ్ ఉన్న వాళ్ళని కూడా ఎక్కడెక్కడో లాంగ్ లా వేశారు. మరి గవర్నమెంట్ ఇచ్చింది 80% ఎలిజిబుల్ ఉంది, వాళ్ళకి ఇవ్వాలి అని ఇచ్చారు. పాప మెంటల్ రిటార్డ్ పేషెంట్లకి ఎలిజిబుల్ ఇచ్చారు, ఫోకల్ టు ఫోకల్ ఇవ్వమని ఇచ్చారు. కానీ వాళ్ళకి ఫోకల్ టు ఫోకల్ ఇవ్వకుండా నాన్ ఫోకల్ ఇచ్చి వాళ్ళని చాలా ఇబ్బందికరంగా ఏడిపించారు. చాలాసేపు ఇష్టం ఉంటే చేయండి డ్యూటీలు, లేకపోతే ఇంట్లో కూర్చోండి అని మాట్లాడుతున్నారు. ఒక ఫోర్సబుల్ గా డ్యూటీలు మాకు కౌన్సిలింగ్ లో ఫోర్సబుల్ గా చేస్తున్నారు. ఇష్టం ఉంటే తీసుకోండి, లేకపోతే ఇంట్లో కూర్చోండి అని మాట్లాడుతున్నారు. ఇదే కాదు మా డ్యూటీలు మాకు అట్లా చేయడానికి అడుగుతాం మేము. మాకు ఇక్కడ ఇచ్చారేం సార్, మాకు ఇక్కడ ఇవ్వాలి, మేము ఇక్కడ కదా అని అడగడంలో తప్పు లేదు కదా. ఇంట్లో కూర్చోనని చెప్పడం తప్పు కదా. అక్కడ ఒక శైలజ అనే ఒక అమ్మాయిని ఎందుకు కూర్చోబెడుతున్నారు కమిషనర్ కి ఆపోజిట్ గా? కమిషనర్ తో పాటు ఈక్వల్ గా ఎందుకు కూర్చుంది ఆమె శైలజ అనే అమ్మాయి? శైలజ అనే ఒక అమ్మాయిని కమిషనర్ కి మోస్ట్ జూనియర్ అమ్మాయి, ఆమె 2011 బ్యాచ్ అమ్మాయి ఈక్వల్ టు కమిషనర్ కి కూర్చొని ఆమె కౌన్సిలింగ్ చేస్తుంది. వ్యక్తిగతంగా కాదండి, వ్యక్తిగతంగా కాదు, అందరి పక్షంగా అడుగుతున్నాం. బయట ఉండాలి యూనియన్ వాళ్ళు. ఏదైనా ప్రాబ్లం అయితే లుక్అప్ట్ చేయడానికి యూనియన్ వాళ్ళు ఉండాలండి బయట. కానీ అక్కడ కూర్చొని వాళ్ళ ఫేవర్ చేసే వాళ్ళకి వాళ్ళు ఫేవర్ చేస్తున్నారు, అన్యాయం జరిగే వాళ్ళకి అన్యాయం జరిగింది. యాక్చువల్ గా ఇది ఫోకల్ టు నాన్ ఫోకల్ పీపుల్ వెరీ లెస్, which they are opting Hyderabad, very less people are there. కానీ ఎందుకు మళ్ళీ ఫోర్సిబుల్లీ దే ఆర్ షిఫ్టింగ్ అస్ టు అదర్ ప్లేసెస్? యాక్చువల్ గా సంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ ప్లేసెస్ లో వాళ్ళని అడ్జస్ట్ చేసేసారు. వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంట. వాళ్ళని అడ్జస్ట్ చేసినప్పుడు మేము ఆప్ట్ చేసుకున్న ప్లేస్లన్నీ వాళ్ళే తీసుకున్నారు నాన్ ఫోకల్ వాళ్ళు. మరి మళ్ళీ మాకు అసలు వేరే ప్లేసెస్ లేవు ఆప్ట్ చేసుకోవడానికి నాన్ ఫోకల్. సో హైదరాబాద్ టు హైదరాబాద్ అడ్జస్ట్ చేయండి అంటే మీరు ఎలిజిబుల్ కాదు, దే ఆర్ ఎలిజిబుల్ పీపుల్ అంటున్నారు. హౌ దే ఆర్ ఎలిజిబుల్ పీపుల్? ఆల్ ఆర్ స్టాఫ్, ఆల్ ఆర్ డూయింగ్ ద సేమ్ వర్క్. ఎస్పెషల్లీ హైదరాబాద్ పీపుల్ ఆర్ డూయింగ్ మోర్ వర్క్ దాన్ డిస్ట్రిక్ట్స్. అంటే మీరు రాత్రి నుంచి కూడా ఇక్కడే వేచి చూస్తా ఉన్నారు, అధికారుల నుంచి స్పందన వచ్చిందా? ఎస్టర్డే 11 o'clock కి వచ్చినామంటే మార్నింగ్ 5 o'clock కి రీచ్ అయ్యాం. మేము ఉన్నాము, ఇదంతా ధర్నాలు అయింది, కౌన్సిలింగ్ స్టాప్ చేశారు. తర్వాత కమిషనర్ సార్ అందరూ వెళ్లిపోయారు. రీకౌన్సిలింగ్ మేము అందరం అక్కడే ఉన్నాం, లేడీస్ అంతసేపు ఉన్నాం. వర్షం పడుతుంది, ఆ టెంట్ లో నుంచి వాటర్ లీక్ అవుతుంది. అయితే లైట్స్ ఆఫ్ చేసేసారు, అక్కడ. Is that the way behave of ladies? లైట్స్ ఆఫ్ చేసేది. ఇంకోటండి, మెయిన్ రీజన్ అసలు లాంగ్ స్టాండ్ కి ఎవరు రెస్పాన్సిబిలిటీ? లాంగ్ స్టాండింగ్ ఎందుకున్నాం మేము? చాలా రోజులుగా పోస్టింగ్స్ లేవు, చాలా రోజులుగా ట్రాన్స్ఫర్స్ లేవు, చాలా రోజులుగా ప్రమోషన్స్ లేవు, చాలా రోజులుగా రిటైర్మెంట్స్ లేవు. సో లాంగ్ స్టాండింగ్ అయిపోయాం. దిస్ ఈస్ నాట్
చేసుకోవాలి. దిస్ ఈస్ గవర్నమెంట్స్ ఫాల్ట్, స్పెషల్లీ అల్టిమేట్లీ గవర్నమెంట్స్ ఫాల్ట్ అండి. దిస్ ఈస్ మేము ప్రమోషన్స్, నేను 25 years ఆఫ్ సర్వీస్ కంప్లీటెడ్, 99 బ్యాచ్. మేము స్టాఫ్ నర్సెస్ 5 years నుంచి తిరుగుతున్నాం అన్ని ఆఫీసర్స్ చుట్టూ. ఇప్పుడు ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అంటున్నారు, ఇప్పటి వరకు ఇవ్వట్లేదు. కొంతమందితో కూడా మనము మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వారితో కూడా మాట్లాడించి వారి అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి. ప్రభుత్వం నుంచి ఏం స్పందన లేదు సార్. మేము కోరుకుంటుంది ఒకటే, సీఎం గారు న్యాయంగా జరిగించాలనే ఈ బ్యాన్ ని ఎత్తివేసి మరి ట్రాన్స్ఫర్స్ చేయాలని అన్నారు. జనరల్ ట్రాన్స్ఫర్స్ అనేది ఎంప్లాయీ ఇష్టంతో జరగాలి, కానీ ఇది ఎట్లా ఉందంటే ఫోర్స్ఫుల్ గా మాకు ఇష్టం లేని ప్లేస్ కి మీరు వెళ్ళాలి, ఇంకొకటి సిటీ పోస్టులని హైడ్ చేసి ఎక్కడో ఇంటీరియర్ ప్లేసెస్ మాకు చూపించి అక్కడికి వెళ్ళాలి అంటున్నారు. సో ఎంతసేపు స్పౌజ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మిగతా ఎంప్లాయీస్ మీద చూపించట్లేదు. హైడ్ చేస్తున్నారు అని చెప్తున్నారు కదా, మీరు అడిగారా దీనికి సంబంధించి? అవునండి, ఇప్పుడు నేను కింకోటి ఎంప్లాయీని, కింకోటిలో 34 మెంబర్స్ ని మరి లాంగ్ స్టాండింగ్ అని చూపించారు. ఆ 34 మెంబర్స్ ని పిలవడానికే చూస్తున్నారు తప్ప మరి మాకు ఎంతసేపు ఇంటీరియర్ చూపిస్తున్నారు. మరి ఈ కింకోటి పోస్టులని ఏమైనాయి? ఆ 34 పోస్టులు ఎందుకు హైడ్ ఉన్నాయి? మలక్ ప్లేస్ లో 20 ఎందుకు హైడ్ ఉన్నాయి? ఈ సిటీ పోస్టులన్నీ కూడా హైడ్ చేసి ఎంతసేపు మాకు ఇంటీరియర్ పంపించడానికే ట్రై చేస్తున్నారు తప్ప ఇంకోటి ఎంతసేపు స్పౌజ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మిగతా ఎంప్లాయీస్ మీద లేదు. ఎందుకు? మాకు ఫ్యామిలీస్ లేవా? మాకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, మాకు కూడా డిపెండెంట్స్ ఉన్నారు, మాకు పిల్లలు ఉన్నారు. మేము ఈ టైంలో ఎక్కడ ఇంటీరియర్ వెళ్లి చేయమంటే ఎలా చేయగలుగుతాము? ఇంకొకటి, నిన్న కౌన్సిలింగ్ సడన్ గా ఆపివేయబడ్డది. తర్వాత ఇంతవరకు మాకు ఎలాంటి స్పందన లేదు. ఎవరు కూడా మమ్మల్ని వచ్చి కనీసం మాకు ఒక ఆడవాళ్ళు అనేది కూడా లేకుండా అక్కడ వదిలేసి వెళ్లిపోయినారు. లైట్స్ ఆఫ్ చేసినారు, లాక్ చేసుకున్నారు. మేము పొద్దున్న 5 గంటల వరకు అక్కడే కూర్చున్నాము. స్టిల్ వీఆర్ వెయిటింగ్ ఫర్ కమిషనర్ సార్. ఇప్పటి వరకు కూడా కమిషనర్ నుంచి ఎలాంటి స్పందన లేదని కూడా కొంతమంది మహిళలు చెప్తా ఉన్నారు. మేడం చెప్పండి. జీవో నెంబర్ 12 ప్రకారము కాంట్రాక్ట్ వాళ్ళని 2008లో 2002లో కొంతమందిని అపాయింట్ చేసుకోవడం జరిగింది. అంటే వాళ్ళు రెగ్యులర్ కాంట్రాక్ట్ కింద అనమాట. ఆ జీవోలో ఏముందంటే ఆ దాంట్లో అపాయింట్ అయిన కాంట్రాక్ట్ వాళ్ళకి ఈ ట్రాన్స్ఫర్స్ అనేది వర్తించమని ఉంది. ఇప్పుడు నిన్న జరిగిన ట్రాన్స్ఫర్స్లలో వాళ్ళ ప్లేస్ లో వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఇచ్చారు. అక్కడ వేకెన్సీస్ ఉన్నా కూడా వీళ్ళ ప్లేస్ లో వాళ్ళు అప్ చేసుకున్నారు, వీళ్ళు ఇచ్చారు. ఇప్పుడు కొన్ని ట్రాన్స్ఫర్స్ ఈ రకంగా జరగడం వల్ల, ఫోర్సిబుల్ ట్రాన్స్ఫర్స్ జరగడం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేము ఇబ్బంది పడుతున్నాము, 100 కిలోమీటర్ల పైన దూరం వెళ్లాల్సి వస్తుంది అని ఇబ్బంది పడుతున్నాం అని ఎట్లయితే ఇప్పుడు నిరసన చేస్తున్నామో వాళ్ళకి ఉద్యోగాలు కోల్పోతున్నారు. వాళ్ళు 12 నంబర్ జీవోల వాళ్ళని ఈ ట్రాన్స్ఫర్స్ జరగడం వల్ల వాళ్ళు ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఈ రోజు వాళ్ళు రోడ్డుని పడ్డారు. కొంతమంది ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిస్టులు ఈ రోజు రోడ్డుని పడ్డారు. ఈ విషయంలో మన ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా ఈ అధికారులు ఏదైతే ఈ పద్ధతి ప్రకారం చేశారో వాళ్ళు ఈ రకంగా ట్రాన్స్ఫర్స్ చేయడం వల్ల వాళ్ళ జీవితాలు రోడ్డున పడతాయి, వాళ్ళకి ఈ జాబ్సే పోతాయని తెలిసిన తర్వాత కూడా ఈ రకంగా చేశారు. ఇది జీవో నెంబర్ 12 ప్రకారం ప్రభుత్వం నుంచి ఏమైనా రెస్పాన్స్ ఉందా? ఇప్పటి వరకు కూడా కమిషనర్ నుంచి కూడా ఎలాంటి స్పందన లేదంటా ఉన్నారు. చాలా మంది కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. ఇంకా ఒక క్లారిటీ లేదు. సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి వారు ఉన్నారు. ఏమైనా రెస్పాన్స్ వచ్చిందంటారా ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం దృష్టి కంటే ఈ రోజే మేమందరం ఇట్లా మీడియా ద్వారా మేము ఇక్కడ కూర్చోవడం జరిగింది. ప్రభుత్వం దృష్టి కంటే నిన్నటి నుంచి మనకి ప్రభుత్వం దగ్గర నుంచి ఏమీ రాలేదు, ఇప్పటి వరకు కూడా రాలేదు. మరి నాకు తెలిసి ప్రభుత్వం దృష్టికి వెళ్ళిందో లేదో తెలియదు. ఇదంతా ఇక్కడ ఏదైతే కౌన్సిలింగ్ కమిటీ వాళ్ళు మెంబర్స్ ఉన్నారో, మా ఆఫీసర్ గానీ అక్కడ ఉన్న మెంబర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. ఇది వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. మరి పై అధికారుల నోటీస్ వరకు వెళ్ళిందో లేదో అనేది తెలియదు. నిన్న నుంచి ఇక్కడ వరకు ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. భారీ సంఖ్యలో నర్సింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కౌన్సిలింగ్ ని రద్దు చేయాలని కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం కనుక రద్దు చేయకపోతే తమ ఆందోళన కొనసాగిస్తామని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా నర్సింగ్ స్టాఫ్ సంబంధించి కూడా ఆందోళన కార్యక్రమానికి సంబంధించి కూడా ఇప్పటి నుంచి ఇక్కడ ఏదైతే కౌన్సిలింగ్ జరిగే ప్రాంతంలో కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్నా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. నిన్న మధ్యాహ్నం 2 గంటలకి తాము ఇక్కడికి రావడం జరిగింది, అయినా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని కూడా వారు చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఏదైతే స్టాఫ్ నర్సింగ్ తో పాటుగా దాంతో పాటుగా
హెల్త్ అసిస్టెంట్స్ కావచ్చు, మిగతా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఏదైతే స్టాఫ్ నర్స్తో పాటుగా హెల్త్ అసిస్టెంట్స్ కావచ్చు, దాంతోపాటుగా ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు, దాంతోపాటుగా ఇతర విభాగాలకు సంబంధించి కేడర్కి సంబంధించినటువంటి వారు కూడా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. కోర్టు స్టూడియో రాజేష్. థ్యాంక్ యూ వంశీ. అది వైద్య విధాన పరిషత్ వద్ద తాజా పరిస్థితి. నిన్న సాయంత్రం నుంచి తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. అక్కడ కౌన్సిలింగ్కు రమ్మని పిలిచారు అధికారులు. బట్ అక్కడికి కౌన్సిలింగ్ వెళ్తే నిన్నటి నుంచి ఇంతవరకు కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలే కాలేదు. సో దాన్ని నిరసిస్తూ అక్కడ ఆందోళన కొనసాగిస్తున్నారు అక్కడ నర్సింగ్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు. వాళ్ళ బదిలీల్లో కౌన్సిలింగ్లో తీరని అన్యాయం జరుగుతోందని, మొత్తం కౌన్సిలింగ్ ప్రక్రియ మొత్తం గందరగోళం స్థితిలో ఉందని, అయినా కూడా తమను అధికారులు ఎవరు పట్టించుకోవట్లేరని వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తారు. అది చాలా దూరం నుంచి వచ్చామని, ఆ కుటుంబ సభ్యులను వదిలేసి వచ్చామని, అయినా కూడా ఇక్కడ కనీసం సదుపాయాలు కూడా లేకపోవడం మాట అటుంచితే అట్లీస్ట్ వాళ్ళ కౌన్సిలింగ్ ప్రక్రియను పట్టించుకొని సజావుగా సాగే విధంగా ఎవరు కూడా రావట్లేరనేది నర్సింగ్ ఆఫీసర్లు ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్తున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించాలని, కౌన్సిలింగ్ ప్రక్రియను సజావుగా సాగేలా చూడాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు.